మంత్రి కొండా సురేఖకు గట్టి షాక్ తగిలింది. హీరో నాగార్జున వేసిన పరువు నష్టం కేసును నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుంది. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడారు. పరువుకు నష్టం కలిగించారని నాగార్జున పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించి మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. ఇక మంత్రి కొండా సురేఖకు గట్టి షాక్ తగిలింది. హీరో నాగార్జున వేసిన పరువు నష్టం కేసును నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, దీని గురించి అప్డేట్స్ ఏంటి? అక్కినేని నాగార్జున వేసినటువంటి పిటిషన్ పై కాగ్నిషన్ తీసుకున్నటువంటి నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ మీద కేసులు నమోదు చేసినటువంటి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తూ నాగార్జున వేసినటువంటి పిటిషన్లను పరిగణలోకి తీసుకున్నటువంటి సందర్భంలో మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతేనే ఆ వ్యాఖ్యలను క్రిమినల్ చర్యలుగా తీసుకోవాలని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి ప్రజాప్రతినిధుల కోర్టు సిసి నంబర్ 490/2024 356 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మాకు మంత్రి హోదాలో ఉండి వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా ఒక సొసైటీలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారిపైన, సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వారిపైన, బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి మహిళ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అంటూ కూడా నాంపల్లి కోర్టు చెప్పుకొచ్చింది. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో ఊర్లో మాట్లాడుకున్నటువంటి ఇద్దరు మహిళల మధ్య మాట్లాడుకున్నటువంటి మాటల్లాగా ఉన్నాయి. అవి ప్రేరేపించేటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా కంటే ఎక్కువగా ప్రేరేపితం అవుతాయనేటువంటి వ్యాఖ్యలు కూడా సందర్భంగా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆమె అధికారిగా ఆమె ఒక మంత్రిగా ఉండి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అర్ధరహితం. అటువంటి వ్యాఖ్యలు నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఆమె పైన కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అనేక రకాలుగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను విన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటూ ఇటు పిటిషన్ దాఖలు చేసినటువంటి అక్కినేని నాగార్జున సంబంధించినటువంటి తరపున న్యాయవాది చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఈ రెండింటిని 2 సార్లు విన్న తర్వాత, ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ నాగార్జున తరఫు న్యాయవాది వాదించినటువంటి వ్యాఖ్యలను ఏకీభవిస్తూ ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మంత్రి కొండా సురేఖ పైన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆమె పైన కేసు నమోదు చేయడమే కాకుండా డిసెంబర్ 12న వ్యక్తిగతంగా ఆమె ప్రజాప్రతినిధుల కోర్టు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆమె హాజరు కావాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది నాంపల్లి ప్రజాప్రతినిధుల మనోరంజన్ కోర్టు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయాలంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా బాధ్యతయుతమైనటువంటి భాస్కర్, కోర్టు ఆదేశాల తర్వాత కొండా సురేఖ మాట్లాడడం జరిగిందా, స్పందించడం జరిగిందా? కొండా సురేఖకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కోర్టులు అంటే కొంత అవగాహన లేని ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు దీన్ని నిలుస్తుంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఇందాక చెప్పినట్టు ఆ ఊర్లో ఇద్దరు మహిళలు మాట్లాడుకున్నట్టు మాట్లాడినటువంటి సంభాషణ, ఆమె బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి మహిళ ఆమె ఇంకొక మహిళ గురించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితం. ఎందుకంటే ఒక మహిళ గురించి అభియోగాలు చేయడానికి ఆమె మహిళగా లేదు, ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉంది. కానీ ఆమె ఎందుకు మాట్లాడారనేటువంటి ఇప్పటివరకు ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహిళా విభాగం కానీ ఎవరు కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వలేదు.
మహిళా మంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళా ప్రజాప్రతినిధి వ్యాఖ్యలు చేయడమే కాకుండా దానిపైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా ఎజెండర్ కూడా ఇవ్వకుండా తిరిగి తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు సరైనవే అంటూ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో నాంపల్లి మనోరంజన్ కోర్టు ప్రజాప్రతినిధుల కోర్టు ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తూ ఈ నేపథ్యంలో వారిని వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ చెప్తూ డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావడమే కాకుండా ఆ పైన మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ పైన కేసు నమోదు చేయాలని చెప్పడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్కి ఇది కోర్టుల ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందనేటువంటిది న్యాయ వ్యవస్థల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత పెంచేలాగా ఉంది కాబట్టి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే అవి పూర్తిగా నిరాధారమైనటువంటివి అని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ వేసినటువంటి నాగార్జున ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన దాంట్లో న్యాయం జరిగేలాగా చాలా స్పష్టంగా ఉందనేటువంటిది ఆయన తరఫు పిఆర్ఓ చెప్పారు. ప్రస్తుతానికైతే కొండా సురేఖ పైన కేసు నమోదు చేసి ఆమె డిసెంబర్ 12న విచారణకు హాజరు కావాలంటూ నాంపల్లి మనోరంజన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రియా రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.